హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. దేశవ్యాప్తంగా అతి ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసేటువంటి ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్ఆర్బి ద్వారా మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 5,000 పైగా పోస్టులను అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని లైక్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఏజ్ లిమిట్ కానీ, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, తదితర పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో 21 అక్టోబర్ 2025 నుండి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో అలాగే లాస్ట్ డేట్ గమనించినట్టయితే 20 నవంబర్ 2025 11:59 వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో 1 మంత్ టైం అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో ఇక డేట్ ఆఫ్ మోడిఫికేషన్ సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే అవైలబుల్ ఉంది. సో వైల్ అప్లికేషన్ ప్రాసెస్లో మనం ఏమైనా మిస్టేక్ చేసినట్టయితే ఆ మిస్టేక్ కరెక్షన్ కోసం మనకి 23 నవంబర్ నుంచి 2 డిసెంబర్ వరకు అయితే అప్లికేషన్ ఎడిట్ సంబంధించి అవకాశం ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇక్కడ స్క్రైబ్ డీటెయిల్స్ సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ గమనించవచ్చు. స్క్రైబ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలనుకుంటే 3 డిసెంబర్ నుంచి 7 డిసెంబర్ వరకు అయితే స్క్రైబ్ రిక్వైర్మెంట్ ఉన్నవారు వారి యొక్క డీటెయిల్స్ని అప్లోడ్ చేయడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. సో మనం వేకెన్సీ డీటెయిల్స్ గమనించినట్టయితే ప్రజెంట్ మనకి 6 టైప్స్ ఆఫ్ జాబ్స్కి మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మాస్టర్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్ట్ సంబంధించి 3,416 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే రిమైనింగ్ స్టేషన్ మాస్టర్ 1615, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగానికి సంబంధించి 638 వేకెన్సీస్, అలాగే ఓవరాల్ వేకెన్సీస్ వచ్చేసి 5,810 వేకెన్సీస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో వీటికి శాలరీ డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ మరియు స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి సంబంధించి 35,400 రూపీస్ శాలరీ పొందేటువంటి అవకాశం ఉంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ మరియు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగానికి సంబంధించి 29,200 రూపీస్ శాలరీ పొందేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా గమనించినట్టయితే దాదాపు అన్ని పోస్టులు కూడా ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దాంతోపాటు ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక ఏజ్ లిమిట్ వివరాలు గమనించినట్టయితే 18 ఇయర్స్ క్రాస్ అయ్యి 33 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్ అన్నిటి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో దాంతోపాటుగా బేస్డ్ ఆన్ సోషల్ కేటగిరీ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అవైలబుల్ ఉంటుంది. సో మిగతా కేటగిరీస్ కూడా ఈడబ్ల్యూఎస్ కావచ్చు, అదర్ కేటగిరీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుంది మ్యాక్సిమం, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. దాంతోపాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్లో వివిధ కేటగిరీలకు సంబంధించి కూడా ఇక్కడ సర్టెన్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ అవైలబుల్ ఉంది. మళ్ళీ దాంట్లో అగైన్ సోషల్ కేటగిరీ తీసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, ఫిజికల్ డిసేబిలిటీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ వరకు కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్. దాంతోపాటు మిగతా కేటగిరీస్ కూడా
సంబంధించినటువంటి క్లియర్ ఏజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ గమనించినట్టయితే 2 టైమ్స్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. CBT 1 అలాగే CBT 2, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఈ యొక్క ఫైనల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక CBT 1 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 90 మినిట్స్ ఉంటుంది. అలాగే దాంట్లో సో ఓవరాల్ క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్. సో ఓవరాల్గా టోటల్ 100 మార్క్స్ మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే మనకు డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే క్యాండిడేట్ ఎలిజిబుల్ అవుతారో మనకి అంటే పాస్ అయినటువంటి క్యాండిడేట్ కావచ్చు, షార్ట్ లిస్ట్కి మళ్ళీ CBT ఎగ్జామ్స్కి రావడం కాల్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆఫ్టర్ CBT ఎగ్జామినేషన్స్ అయితే డైరెక్ట్గా కొన్ని పోస్టులకు సెలెక్షన్ ఉంటుంది. ఒక సీనియర్ కంప్యూటర్ టైపిస్ట్ సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ పైన స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మిగతా పోస్ట్కి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. CBT ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ గమనించినట్లయితే ఈ ఎగ్జామ్ కూడా 90 మినిట్స్ ఉంటుంది టైం వచ్చేసి. సో దాంతోపాటు క్వశ్చన్స్ అయితే 120 క్వశ్చన్స్ ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు. అన్ని పోస్టులో కూడా దాదాపు CBT 1, CBT 2 కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దాంతోపాటు అడిషనల్గా ఇక్కడ స్కిల్ టెస్ట్ అయితే కన్సర్న్ పోస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ మరియు స్టేషన్ మాస్టర్ అలాగే ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనదర్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో బట్ రిమైనింగ్ ఎగ్జామ్స్ ఏవైతే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అలాగే గూడ్స్ ట్రైన్ మేనేజర్ సంబంధించి ఆఫ్టర్ CBT క్వాలిఫై అయితే ఫర్దర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. ఎగ్జామ్స్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాంతోపాటు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి సెటెన్ పోస్టును అనుసరించి కేటగిరీ ఉంది మనకి. మెడికల్ స్టాండర్డ్స్ అయితే A2, B2, C2 అని చెప్పేసి ఇక్కడ ఫిజికల్ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సో ఇక్కడ దానికి సంబంధించిన విజన్ సంబంధించిన అయితే ఇక్కడ మెజర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ మనకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మెడికల్ స్టాండర్డ్ సంబంధించినటువంటి ఇక్కడ టెస్ట్ సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఒకసారి అప్లై చేసే ముందు సో అన్నీ ఫిట్గా ఉన్నట్టయితేనే మెడికల్ ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక ఇక్కడ ఈ కేటగిరీ సంబంధించినటువంటి మెడికల్ ఫిట్నెస్ కూడా ఉన్నవాళ్ళు మనకు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ వివరాలు గమనించినట్టయితే జనరల్ అండ్ ఆల్ అదర్ BC క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంది. బట్ 400 రూపీస్ అయితే మనకి రిఫండ్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడంటే మనకి ఆఫ్టర్ CBT ఎగ్జామ్ కంపల్సరీ అటెండ్ అయిన తర్వాతనే మనకి 400 రూపీస్ అయితే రిఫండ్ చేయడం జరుగుతుంది. అంటే 100 రూపీస్ మనకి అప్లికేషన్ ఫీ అనుకోవచ్చు. సో ఇక్కడ రిమైనింగ్ క్యాండిడేట్స్ SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్ డిసేబుల్డ్ క్యాండిడేట్స్, ఫిమేల్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ EBC. సో ఇక్కడ EBC, EWS అండ్ OBC సంబంధించినటువంటి నోటిఫికేషన్లో క్లియర్ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది చెక్ చేసుకోండి వన్స్ అప్లై చేసే ముందు. సో వీరికి 250 రూపీస్ మనకి అప్లికేషన్ ఫీ అని ఉంది. ఇది కంప్లీట్ రిఫండబుల్ టోటల్ అమౌంట్ కూడా. సో ఎప్పుడైతే దీని కూడా కండిషన్ ఏంటంటే మళ్ళీ CBT 1 ఎగ్జామినేషన్ అటెండ్ అయిన తర్వాతనే ఈ యొక్క అమౌంట్ యాజ్ ఫర్ ద బ్యాంక్ ట్రాన్సాక్షన్ డిడక్షన్ అమౌంట్ డిడక్ట్ అయిపోయి రిమైనింగ్ అమౌంట్ అయితే మన అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతుంది. సో కంప్లీట్ అమౌంట్ అయితే రిఫండబుల్ అని చెప్తున్నారు వీళ్ళకి. సో OC అండ్ జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మాత్రం 100 రూపీస్ అయితే వాళ్ళ అప్లికేషన్ ఫీ, రిమైనింగ్ ఫ్రీ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 250 రూపీస్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే మనం CBT 1 ఎగ్జామినేషన్ అటెండ్ అవుతామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా మీ యొక్క అకౌంట్లో ఈ యొక్క అమౌంట్ అనేది అయితే రిఫండ్ అవుతుందని చెప్పేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి సో ఆల్రెడీ RRBలో అకౌంట్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా డైరెక్ట్ మీరు లింక్ పైన క్లిక్ చేసుకొని NTP సంబంధించి నోటిఫికేషన్ పైన అప్లై లింక్ పైన క్లిక్ చేసి వెబ్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో ఆన్లైన్ ఫామ్లో మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది.
సో అలా అకౌంట్ కనుక లేకపోతే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం క్లియర్గా స్క్రీన్ పైన గమనించవచ్చు. సో మేజర్గా మనకి ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఉండాలి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఓటీపీ వెరిఫికేషన్ తర్వాత మనకు ఒక అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ క్రియేట్ అవుతుంది. దెన్ ప్రైమరీ డీటెయిల్స్ ఎంటర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆఫ్టర్ దట్ మనకి బేస్డ్ ఆన్ అవర్ ప్రైమరీ డీటెయిల్స్ అంటే మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆటోమేటిక్గా మనం ఏ జాబ్స్కి ఎలిజిబిలిటీ అవుతామని చెప్పేసి ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ లింక్లు మన అకౌంట్లో షో చేయడం జరుగుతూ ఉంది మనకి. సో ఎనీవే ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి నేను నెక్స్ట్ ఆన్లైన్లో ఎలా అప్లై చేయడం చెప్పేసి ఆ వీడియోను చేయడానికి ట్రై చేస్తాను. సో ఫర్దర్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్యాండిడేట్స్ ఇక్కడ మల్టిపుల్ జోన్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ ఒకే అప్లికేషన్ చేయాలని చెప్పేసి కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే. సో మనకి ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, మీరు ఏ జోన్ అయినా ప్రిఫరెన్స్ ఇవ్వండి. బట్ మల్టిపుల్ అప్లికేషన్స్ ఎట్ ఎనీ టైం మీరు అప్లై చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అది అటువంటి అప్లికేషన్ వాళ్ళు చేసినట్టయితే అంటే డిఫరెంట్ జోన్స్ నుంచి చేసినట్టయితే ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అవ్వడంతో పాటు ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు మళ్ళీ ఏ ఎగ్జామ్ కూడా అటెండ్ కాకుండా ఉండడానికి అలాంటి కఠినమైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఉంది. అంటే ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషనే కంపల్సరీ, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మల్టిపుల్ జోన్లో జాబ్ వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నప్పటికీ ఒకే సింగిల్ అప్లికేషన్ మాత్రమే అప్లై చేయాలి. సో అప్లికేషన్ ప్రాసెస్లో మీరు పోస్టింగ్ ప్రిఫరెన్స్లో అక్కడ ప్రిఫరెన్స్లో ఇవ్వచ్చు మీరు. బట్ డిఫరెంట్ జోన్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మోర్ దెన్ వన్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయకండి. ఇన్ కేస్ సబ్మిట్ చేసినా ఎనీ టైం రిజెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఫర్దర్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కూడా మీరు ఒకవేళ అక్కడ దాకా వెళ్ళినా కూడా రిజెక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా మనకి నోటిఫికేషన్లో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలని చెప్పేసి మరొక వీడియో ద్వారా మేము ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.